మయన్మార్ అంటే బర్మా. బర్మా పేరు మార్చుకున్నారు మయన్మార్. ఒకప్పుడు మయన్మార్, తర్వాత బర్మా అన్నారు. ఇప్పుడు మళ్ళీ మయన్మార్ అని పేరు మార్చుకున్నారు. అక్కడ ప్రజాపాలకురాల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టి సైనిక పాలనే నడుస్తుంది. సైనిక జుంట అంటారు. ఇప్పుడు ఆ జుంటానే నాయకత్వంలోనే నడుస్తోంది. ఇప్పుడు దాంతో వాళ్ళ అంతర్గత రాజకీయం మనకు అవసరమా? లేదు. అక్కడ వాస్తవంగా చైనా దాని గ్రిప్ పెట్టాలనుకుంటున్న సందర్భంలో చైనా వాళ్ళు ఏంటంటే ఈ మయన్మార్ సైన్యానికి ఆ ప్రభుత్వాన్ని మార్చిన టైంలో సహకరించారు కాబట్టి వీళ్ళు మన చెప్పు చేతలోనే ఉన్నారు అనుకుంది. కానీ ఇప్పుడు భారత్ వేసిన అడుగుతో బెత్తరపోతుంది. మయన్మార్లోని సైనిక పాలకులకు డబ్బులు కావాలి. ఎలా వాళ్ళ చేతికి డబ్బులు వస్తే చాలు, లంచాలు వస్తే ఏ పైన చేస్తారు. ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన కొన్ని కంపెనీలు అక్కడ ఆ సైనిక అధికారులకు డబ్బులు ఇచ్చి అక్కడ మైన్స్ని తీసుకున్నారు. ఏమిటి ఆ మైన్స్? రేర్ ఎర్త్ మినరల్స్. చైనా ఇప్పుడు ప్రపంచానికి అమ్ముతా బ్లాక్మెయిల్ చేస్తుంది. వాటిని చూపెట్టినాయి. సెమీ కండక్టర్ చిప్స్ తయారీలో కీలకమైనటువంటి అవి అత్యధికంగా దొరికే ప్రాంతం కింద మయన్మార్. ఇప్పుడు మయన్మార్లోని సైనిక పాలకులు కాంట్రాక్టులు చైనా వాళ్ళకంటే మనకిస్తున్నారు. ఎందుకంటే చైనా వాళ్ళు లంచాలు ఇవ్వరు, డబ్బులు ఇయ్యరు. వాళ్ళు కేవలం ఆ స్నేహాన్ని అడ్డు పెట్టుకుని రాయల్టీ ఇస్తూ ఉంటారు. మన వాళ్ళు రాయల్టీ ప్లస్ వీళ్ళకి డబ్బులు ఇస్తున్నప్పటికీ మన వాళ్ళ వైపుకి వస్తున్నారు. ఇది చైనాకి కంగారైపోతుంది. ఇప్పుడు మయన్మార్ పాలకులతో చర్చలు జరుపుతోంది.